నమస్కారం. అర్థం కార్యక్రమానికి స్వాగతం. వెన్న పంచిచ్చి మన్ను మెక్కినవాడా, అమృతం వద్దని అటుకులడిగేవాడా, పాలకడలి వదిలి పల్లె చేరిన రేడా, నీ ఉదారతతో నేతలకు నేర్పరా. అవును, ప్రస్తుతం మన సమాజానికి పట్టిన రుగ్మతకు కృష్ణతత్వం మంచి మెసేజ్. రామాయణ మహాభారతాల కంటే భగవద్గీతకు న్యాయ వ్యవస్థలో, ప్రభుత్వ వ్యవస్థలో మంచి గౌరవం ఉంది. భగవద్గీత మీద చేయి వేసి మరీ ప్రమాణం చేయిస్తుంది ఈ వ్యవస్థ. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని లోకల్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. సిక్స్ ప్యాక్, 8 ప్యాక్లతో కండలు పెంచే నేటి యువత కృష్ణుడి ఫిలాసఫీ కూడా వంట పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం అనేక క్లాసులు తీసుకున్నాడు కృష్ణుడు. ఈ క్లాసులు విన్న అర్జునుడు, పాండవులు మహోన్నత స్థానం పొందారు. శ్రీకృష్ణుడు భగవంతుడు, మాయామానుష విగ్రహుడు, రాసకేళి మొనగాడు అంటూ నానా రకాలుగా వర్ణించి చెప్పుకోవటం చూస్తాం. కానీ నిజానికి ఆయన ఎంత భగవంతుడో అంత సంఘ సంస్కర్త, మనస్తత్వవేత్త, జీవితాన్ని కాచి వడబోసినవాడు, తనకన్నా ముందు నుంచే కాచుకొని కూర్చున్న మృత్యువును ఊపిరి ఉన్నంత వరకు తరుముకొని పరిపూర్ణమైన ఆయువును అనుభవించినవాడు, తరతమ భేదం లేకుండా ధర్మాన్ని అమలుపరిచినవాడు, ధర్మం కోసం సొంత మేనమామ కంసుని బలిపెట్టాడు. అనుచిత వర్తనకు దిగినందుకు మేనత్త కొడుకు శిశుపాలుని రెండో ఆలోచన లేకుండా హతమార్చాడు. పరమాత్మ స్వరూపుడైన వాసుదేవుని దూషించి అతని ఆగ్రహానికి గురి కావద్దు నాయనా, గురి కావద్దు. ఆ గోపాలుణ్ణి కొండంత చేసి నీ కుమారుణ్ణి చిన్నబుచ్చకమ్మా. ఆ నవనీత చోరుడు, ఆ గోపికా జారుడు, ఆ మంత్రవాది మమ్మేమీ చెయ్యలేడు. అంతో సమీపించే మాకి ఆహ్వానం పంపించాడు. నా బిడ్డను కాపాడే భారం నీదే తండ్రి. కులమా గోత్రమా విద్యా కలితుడా, నృపసభను నిలువగా పాత్రుండ, కలుషాత్ముని గోపాలుని కొలువంగా తగునె నీకు కుంతీతనయా. అగ్రపూజనందుటకు అతడు ఉత్తమ క్షత్రియుడా, వయోవృద్ధుడా, ఆచార్యుడా, ఋత్విజుడా? ఇది నపుంసకులకు చేసే కన్యాదానం. మగధ సేనల ధాటి కాగలేక మధురా నగరం వదలి ద్వారకలో తలదాచుకున్న ఈ వీరుడా వీరుడు. శిశుపాల, హద్దు మీరుతున్నావు. అపాయం కొని తెచ్చుకో. నీ ప్రతాపం మాకు బాగా తెలుసు గోపాల. నిన్ను అధిక్షేపించేది వీరాధి వీరులైన మహాసూరుడు. నీవు సులభంగా నిర్జించడానికి నేను ముది కొంగనో బురద పామునో కాను. సులువుగా మట్టు పెట్టుటకు, ఎత్తి పట్టుటకు నేను చెట్టునో గుట్టనో కాను. ఇక నీ ఆటలు మా దగ్గర సాగవు మాయావి. చేదిరాజా, నీ పాపం పండింది. నాడు అత్తకిచ్చిన మాట నేటితో తీరిపోయింది. నీ అంతం ఆసన్నమైంది. ఇదిగో కృష్ణ, నీ చక్ర ప్రయోగానికి దంకను, నీ నిజ రూపాన్ని బయటపెట్టగా మానను. నీవు నవనీత చోరుడు, గోపికా గారుడు, గంగామహారి హస్తుడు.
అద్దం కార్యక్రమంలో చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎదుటి వ్యక్తి గుణ లక్షణాలను పట్టి ప్రవర్తించాడే తప్ప శత్రుమూకలోని వాడనో అయినవాడనో భావించలేదు. కృష్ణుడు ఎంత కర్మవీరుడో అంత ధర్మబద్ధుడు, అంతకు మించి మర్మోపదేశకుడు. ఆయనకు భుజబలం బుద్ధిబలం సమతూకంలో ఉన్నాయని ఆయన గురించి విపులంగా వివరించిన భారత భాగవత కథలు ఘోషించి చెబుతున్నాయి. ఆయన ఎంత శాంతిప్రియుడో అంతటి సమరయోధుడు, స్వయంగా పోరాటాలు చేయగలిగినవాడు, మహామహా యుద్ధాలు చేయించి విజయాన్ని అందించినవాడు. యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తూ వచ్చి కౌరవసేనలోని బంధుకోటిని చూసి ఆయుధం పారేసిన అర్జునుని పలాయనవాదాన్ని ఖండించి యుద్ధం చేయించి విజయునిగా తీర్చిదిద్దిన మహా మనస్తత్వవేత్త కృష్ణుడు. బావా, తాతలు, తండ్రులు, గురువులు, బంధువులు, సోదరులు, స్నేహితులు, ఇంతమందిని చంపి సంపాదించిన నెత్తురుకూడు నేను తినలేను. అర్జున, మానవుడు కర్మబద్ధుడు. కర్మ చేయుటయే మానవ ధర్మం. ఫలాఫలాలతో, పాపపుణ్యాలతో, సుకృత దుష్కృతాలతో నరునకెట్టి సంబంధమూ లేదు. ఏల సంతాపం మరి నీకేల సందేహం పార్థ, మృతులకై జీవితులకై పండితులు దుఃఖితులౌదురా. కర్మములయందే నీకు కలదధికారము, లేదు కర్మఫలమునందు. కాన కర్మములు విడువరాదు. అందుకే భగవద్గీత వైతాళిక గీతగా వాసికెక్కింది. అది పుట్టింది మహాభారతంలోనైనా విడిగా ఒక గ్రంథంగా పూజలందుకుంటోంది. న్యాయస్థానాలలో వాంగ్మూలమిచ్చేవారు భగవద్గీత మీద చేయి వేసి ప్రమాణం చేస్తారు. ప్రభుత్వ వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో ఒక మత గ్రంథానికి ఇంతటి ఖ్యాతి దక్కటం నిజంగా గర్వకారణం. రామాయణ మహాభారతాలకు కూడా ఈ స్థాయి ఖ్యాతి దక్కలేదు. పనే పరమదైవం అని నమ్మినవాడే కాదు, అలా పనిచేయాలని ప్రజలందరికీ గట్టిగా ఉపదేశించినవాడు కృష్ణుడు. పనిచేయాల్సిన అవసరం లేకపోయినా 24 గంటలు 365 రోజులు ఒక్క క్షణం తీరిక లేకుండా నేను పనిచేస్తూనే ఉన్నాను. ఏ ప్రయోజనం కోరుకొని నేనే ఇంతగా పనిచేస్తుంటే ఏదో ఒక ఫలితం ఆశించి మీరు ఎందుకు మౌనం వహిస్తారు? తత్వం తలకెక్కిందని పనిచేయటం మానేయటం కన్నా సత్యం గ్రహించుకొని పనిచేయటం మేలు అన్నాడు కృష్ణుడు. కర్మవీరునిగా, కర్తవ్యతాసూరిగా బతకదలుచుకున్న వారికి చేసే పని పట్ల ముందుగా గౌరవం, విశ్వాసం, అంకితభావం ఉండాలన్నాడు. అన్యమనస్కంగా, అమనస్కంగా, అనాస్తకంగా, నీరసంగా ఏ పని చేయవద్దని ఆయన సలహా. చేసే పని చిన్నదైనా పెద్దదైనా మనసు పెట్టి దృఢదీక్షతో చేయాలంటాడు. చేసే పనిలో ఎంత తాదాత్మ్యం చెందాం, ఎంత అంకితభావంతో పనిచేశామన్నదే ముఖ్యం అంటాడు. ఎంత చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత బాగా చేశాం, ఎంత లోపాలు లేకుండా చేశాం, ఎంత లొసుగులు లేకుండా చేశాం అన్నదే ముఖ్యమంటాడు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 60 సంవత్సరాలు దాటిపోయింది. ఈ సమయంలో మనమంతా తలుచుకుంటున్న వారిలో మహాత్మాగాంధీ పేరు అగ్రస్థానంలో ఉంది. మరి ఈ గాంధీకి కూడా మౌలిక ప్రేరణ కృష్ణుడంటే అతిశయోక్తి కాదు. ఈసారి యాదృచ్ఛికంగా కృష్ణాష్టమి తర్వాత 15 ఆగస్టు వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ పుట్టింది మొదలు మరణించే వరకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలంటాడు. సన్యాసం తీసుకోవటం అంటే కోరికలను అదుపుచేయటం తప్ప కర్మలను మానివేయటం కాదని అంటాడు. కర్మ సన్యాసం కన్నా కర్మానుష్ఠానమే మేలంటాడు. అదుపులేని కోరికల వల్లే మనిషి స్వార్థపరుడిగా మారిపోతాడని, అందువల్ల యుక్తాయుక్త వివేకం కోల్పోయి ప్రవర్తిస్తాడని అంటాడు. అందువల్ల పాపాలు చేస్తాడంటాడు. శాంతి, సహనం, సంయమనం కలిగిస్తేనే వ్యక్తిత్వం పరిపూర్ణమవుతుందని చాటినవాడు కృష్ణుడు.
ప్రతి ఒక్కరికి జీవితకాలం బాధ్యతలే తప్ప బంధనాలు ఉండకూడదన్నాడు. కృష్ణుడు రాజుగా సాటి రాజుల మధ్య వెలిగిపోనూ గలడు. అవసరమైతే స్నేహితుని కోసం సారథిగా మారి గుర్రాలు తోలనూ గలడు. పని చేయటమే తప్ప అది గౌరవప్రదమైందా నీచమైందా అన్న ఆలోచనే ఆయనకు లేదు. చేసే పనిలో గౌరవం లేదు, చేసేవాడిలోనే ఆ సామర్థ్యం ఉంది. సమర్థుడు ఏ పని చేసినా జేజేలు పలుకుతారని పదే పదే నిరూపించినవాడు కృష్ణుడు. అర్జునుడికి కృష్ణుడి కన్నా ముందు విరాటరాజు కుమారుడు ఉత్తరుడు సారథిగా పనిచేశాడు. కాని అతనికి పార్థసారథి అని పేరు రాలేదు. అదే పని శ్రీకృష్ణుడు చేశాడు. పార్థసారథి అన్న పేరు సంపాదించుకోవటమే కాదు, ఆలయాలు కట్టి పూజలు చేసే స్థాయికి సారథి వృత్తికి గౌరవం తెచ్చిపెట్టాడు. ఈ ఉద్యోగంలో ఉండే ఆయన ప్రపంచ ప్రజలంతా శిరోధార్యమంటూ తలదాల్చే భగవద్గీతను ఉపదేశించాడు. దుఃఖాన్ని ఒక యోగంగా చూడగల దృక్కోణం ఆయనది. మన ద్వారా మనం కూర్చున్న కుర్చీకి, చేపట్టిన హోదాకు గౌరవం రావాలే తప్ప కుర్చీ ద్వారా మనకు గౌరవం రాకూడదంటాడు. కుర్చీ ద్వారా వచ్చే గౌరవం కుర్చీతోనే పోతుందని ఆయన గట్టిగా విశ్వసిస్తాడు. మన వల్ల మనకు కలిగే గౌరవం మనకే ఉంటుందని, మనం పోయినా చరిత్ర శాశ్వతంగా ఉండిపోతుందని అంటాడు కృష్ణుడు. పాపాల వల్లే దుర్మార్గాలు మొదలవుతాయంటాడు. దుర్మార్గుల వల్ల, ధూర్తవర్తనుల వల్ల లోకం క్షేమంగా ఉండలేదంటాడు. అలాంటి వారిని తొలగించి సాధు జీవనలకు మార్గం సుగమం చేసేందుకు, మానవాళి కట్టుదిట్టమైన వ్యవస్థలో పూర్తి క్రమశిక్షణ గలవారిగా ఎదిగేలా చేసేందుకు తాను యుగానికొకసారి తనలాంటి వారు అవతరిస్తున్నారని చెప్పుకున్నాడు. చేతకానివాడు, దుర్బలుడు ఎదుటివాడిని క్షమించలేడు. వాడు క్షమించానన్నా ఆ క్షమకు విలువ ఉండదు. సర్వసమర్థుడైన వాడు క్షమాగుణాన్ని ప్రదర్శిస్తే దాని విలువ పెరుగుతుందని, దానికి రాణింపు వస్తుందని గాంధీగారు ఒక సందర్భంలో అన్నారు. బాపూజీ మాటలకు మౌలిక ప్రేరణ కృష్ణుడు కావటం గమనార్హం. అద్దం కార్యక్రమంలో చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కృష్ణుడు పెద్ద సంఘ సంస్కర్త. అప్పటి సమాజానికి అనుగుణంగా అనేక సంస్కరణలు చేశాడు. దాని ఫలాలు ఇప్పుడిప్పుడే మనం ఆస్వాదిస్తున్నాం. కృష్ణుడికి మంచి నాయకత్వ లక్షణాలున్నాయి. కౌరవులను బూడిద చేసే శక్తి తనకున్నప్పటికీ పాండవుల చేత వారిని అంతం చేయించాడు. అందరినీ చైతన్యవంతం చేశాడు. న్యాయం చేయడానికి కృష్ణుడు చేసిన పాత్ర అమోఘం. బొడ్డూడని స్థితి నుంచి స్వయంగా రాక్షసులను సంహరించినవాడు జరాసంధుడు. మరి ఆ జరాసంధుడు వంటి వాడిని సంహరించాల్సి వస్తే భీముడు వంటి వారికి మార్గదర్శకుడిగా నిలిచి సలహాలు ఇచ్చాడే తప్ప తానుగా రంగంలోకి దిగలేదు. తాను తలుచుకుంటే క్షణంలో కౌరవసేనను బూడిద చేయగలిగి ఉండి కూడా అర్జునునికి, ఇతర పాండవులకు ఆ అవకాశం ఇచ్చాడు. నిజమైన నాయకుడు తాను పనిచేయటం ద్వారా పేరు పొందాలి. అలాగే తన వారితో పనిచేయించటం ద్వారా వారికి పేరు తెచ్చుకునే అవకాశం కల్పించాలని జగతికి చాటి చెప్పినవాడు కృష్ణుడు. ఆయనలో ప్రజానాయకుడి లక్షణాలు ఎంతో చిన్నతనం నుంచే ఉండేవి. గొల్లలు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటివి ఉట్టిగట్టి దాచుకుంటే వాటిని గొల్లపిల్లలతో వచ్చి దొంగిలించి అందరికీ పంచేవాడు. దూడలను కట్టేసి గొల్లలు పాలు పిండుతుంటే వారించి ఆవు దూడలను ఏకం చేశాడు. ఒకరి నోరు కట్టి ఇంకొకరు బ్రతకూడదనే సందేశాన్ని తన చేష్టల ద్వారా అందించాడు. గొల్లపడుచులు ఒంటి మీద నూలుపోగైనా లేకుండా స్నానం చేస్తే ఊరి చివర చెరువులో అలా చేయటం వారి శీలానికే ప్రమాదకరమని హెచ్చరించేందుకు వారి బట్టలు దొంగిలించేవాడు. నిజం గ్రహించుకొని చెంపలేసుకున్నాక తిరిగి ఇచ్చేశాడు. నరకాసురుడు చెరలో మగ్గి వివాహ జీవితాలు పాడైపోయి ఎటూ కాకుండా మిగిలిపోయిన 16,000 మందిని తనవారిగా ప్రకటించి వారి సామాజిక గౌరవం ఏమాత్రం తగ్గకుండా కాపాడాడు. ద్రౌపదిని నిండు సభలో వస్త్రాపహరణం సమయంలో చీరలిచ్చి మాన సంరక్షణ చేశాడు.
గోవులు కాచాడు, గోపాలులతో ఆడాడు, ఇతరుల కంచంలోని అన్నం పంచుకు తిని అంతా సమానమని చాటాడు. అస్పృశ్యతకు, అసమానతకు ఆనాడి చరమగీతం పాడాడు. చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు బతుకలేక నానా అవస్థలు పడుతుంటే నోరు తెరిచి అడగకుండానే అన్నీ ఇచ్చి స్నేహం విలువ చాటాడు. సేవలు అందుకోవటమే గాని సేవించుటేదని శ్రీవారిని చూచావాడు. వారి చేత సేవలు పొందడానికి ఈ మిత్రులు ఎన్ని పూజలు చేశారు. చిన్నతనంలో ఇరువురు ఒక్క గురువు చేత చదువుకున్నారట. అంతేకాదు, ఒక్క కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవారట. అంతేకాదమ్మా, స్వామివారిని ప్రాణాధికంగా ప్రేమించి ఎప్పుడూ ఎక్కడా ఏ కొరత రాకుండా దైవంలా సేవించాడట. అందుకే స్వామివారికి ఇంత అభిమానం. అంతగా అభిమానించే ప్రాణమిత్రునికి ఏం బహుమానం తెచ్చారో. భగవద్గీతలో బోధించినట్లుగా దుష్టులను శిక్షించడానికి, శిష్యులను రక్షించడానికి కలియుగంలో కృష్ణుడు అవతరిస్తారని కృష్ణ భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Anchors dress courtesy, Global City Central Mall, Banjara Hills Road number 10, Hyderabad.